అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకోసం చేసిన 3 క్రియేటివ్ కార్డ్బోర్డ్ అండ్ పిస్తా షెల్ క్రాఫ్ట్ ఫైనల్ లుక్ అయితే చూడండి. బాగా అట్రాక్టివ్గా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఇవి హోమ్ డెకరేషన్స్కి పర్ఫెక్ట్ ఐడియా. మరి ఇప్పుడు ఈ క్రాఫ్ట్ని తయారు చేయడానికి కావాల్సిన మెటీరియల్స్ అయితే చూసేద్దామా. ఈ 3 క్రాఫ్ట్ కోసం నేను కార్డ్బోర్డ్ పీసెస్, పిస్తా షెల్స్ అండ్ కలర్స్, డబుల్ సైడెడ్ టేప్, గ్లూ యూస్ చేసుకున్నాను. ఫస్ట్ క్రాఫ్ట్లో కార్డ్బోర్డ్ పీస్ మీద ఒక డ్రాయింగ్ చేశాను. సింపుల్గా పీకాక్ డిజైన్ చేశాను కదా. సో ఇలా మీకు డ్రాయింగ్ రాకపోతే ట్రేస్ పేపర్ని యూస్ చేసుకోండి. ఇప్పుడైతే మనం డ్రా చేసిన ఇమేజ్కి ఇలా కలరింగ్ అయితే ఇస్తున్నాను. నేను పీకాక్ డ్రా చేసాను కదా, బ్లూ గ్రీన్ యూస్ చేసుకున్నాను. సో దట్ మనకు పీకాక్ కలర్ షేడ్ అయితే వస్తుంది. సైడ్ బై మినీ ప్లాంట్ డ్రా చేసుకున్నాను కదా. సో ఇప్పుడైతే సింపుల్గా కలర్స్ తోటి ఫినిషింగ్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ మినీ ప్లాంట్ ఏదైతే ఉందో అక్కడ లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ యూస్ చేసుకుని లీవ్స్ పెట్టేశాను. ఇప్పుడు పిస్తా షెల్స్ ని ఇలా ఫెదర్ కి అయితే అంటించేసి సైడ్ బై మినీ ప్లాంట్ ఉంది కదా, అక్కడ కూడా కొన్ని ఫ్లవర్స్ లాగా పిస్తా షెల్స్ ని అరేంజ్ చేసుకున్నా. కార్డ్బోర్డ్ కి ఎడ్జెస్ ఏవైతే అనీవెన్ గా ఉన్నాయో వాటినైతే మంచిగా ఫినిషింగ్ ఇస్తున్నాను. సో ఇప్పుడు ఎడ్జ్ ఫ్రేమ్ కి ఏం చేస్తామంటే బ్లాక్ కలర్ తీసుకొని ఇలా కోటింగ్ ఇచ్చేసామంటే పీకాక్ ఫ్రేమ్ అనేది బ్యూటిఫుల్ గా మంచి లుక్ తో కనిపిస్తుంది. అండ్ ఫెదర్ కి అయితే ఈ విధంగా కలర్స్ అయితే ఇచ్చేస్తున్నాను. మీకు నచ్చిన కలర్స్ ని అట్రాక్టివ్ గా మీరు చేసుకోండి. ఇక్కడ పిస్తా షెల్స్ ఫ్లేవర్స్ పెట్టాను కదా, వాటికైతే డార్క్ కలర్స్ ఇచ్చాను. సో దట్ మనకు ఇంకా హైలైటెడ్ గా కనిపిస్తుంది ఫ్రేమ్ అనేది. ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో అక్కడైతే ఈ విధంగా ఫినిషింగ్ చేసుకున్న. సైడ్ ఫ్రేమ్ లో వచ్చేసి పిస్తా షెల్స్ అంటించి వీటిని క్యూట్ బర్డ్స్ లాగా చేంజ్ చేసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా ఎంత క్యూటీగా ఉన్నాయి కదా. ఒక ప్లెయిన్ కార్డ్బోర్డ్ ని ఎంత బ్యూటిఫుల్ గా క్రియేట్ చేసామో కదా. ఈ ఐడియా మీకు నచ్చితే మీరు ట్రై చేసేసేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా సెకండ్ క్రాఫ్ట్ లోకి వెళ్ళిపోదామా. ఈ సెకండ్ క్రాఫ్ట్ లో కార్డ్బోర్డ్ ని రీమోడల్ అయితే చేసాము. జస్ట్ ఒక రెక్టాంగిల్ షేప్ కార్డ్బోర్డ్ ఫ్రేమ్ అయితే రెడీ చేయబోతున్నాము. సో ఎడ్జెస్ వచ్చేసి 0.5 డిస్టెన్స్ వదిలాను అనమాట. ఇప్పుడు వేరొక కార్డ్బోర్డ్ నుంచి సర్కిల్ షేప్ అయితే తీసుకొని డబుల్ సైడెడ్ టేప్ అంటించేసి పిస్తా షెల్స్ ని ఫ్లవర్ షేప్ లో అంటించేసాము. నెక్స్ట్ ఇక్కడ ఫ్లవర్స్ రెడీ అయ్యాయి కదా. ఇప్పుడు కార్డ్బోర్డ్ బేస్ ఏదైతే ఉందో దానికి డార్క్ కలర్స్ అనేది అప్లై చేయండి. సో ఫ్రేమ్ అనేది డార్క్ కలర్స్ అప్లై చేస్తే మనకు ఎక్కడ స్టిక్ చేసినా అట్రాక్టివ్ గా లుక్ వస్తుంది అనమాట. సో ఆ ఫ్లవర్స్ అయితే ఆ కలర్స్ డ్రై అయిన తర్వాత ఆ ఫ్రేమ్ కి అయితే డబుల్ సైడెడ్ టేప్ తోటి స్టిక్ చేయాలి. అండ్ గ్రీన్ కలర్ తో స్టెమ్స్ పెట్టేసి పిస్తా షెల్స్ అయితే ఇలా గ్లూ వేసి లీవ్స్ లాగా స్టిక్ చేసి వాటికి గ్రీన్ కలర్ ఇచ్చేసాను. దీన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టినా కూడా యూనిక్ లుక్ అయితే వస్తుంది. ఈ ఫ్రేమ్ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. లాస్ట్ క్రాఫ్ట్ చూస్తాము. సో ఇందులో కూడా నేను రెక్టాంగిల్ షేప్ లో కార్డ్బోర్డ్ అయితే తీసుకున్నాను కదా, దీనిని ఒక కర్టన్ ఇమేజ్ అయితే డ్రా చేసుకొని కలరింగ్ అయితే ఇస్తున్నాను. మీకు నచ్చిన కలర్స్ అప్లై చేసుకోండి. 2 కర్టన్స్ సెంటర్ పోర్షన్ లో బ్లాక్ కలర్ అయితే హైలైట్ ఇచ్చి పిస్తా షెల్స్ అయితే నేను స్టిక్ చేసుకున్నాను. కర్టన్ ని కొంచెం హైలైట్ చేయడానికి ఇక్కడ బ్లాక్ కలర్ లైన్స్ అయితే డ్రా చేస్తున్నాను. నెక్స్ట్ పిస్తా షెల్ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జాయింట్ చేస్తూ లైట్ గ్రీన్ కలర్ తీసుకొని ఇలా స్టెమ్స్ అయితే డ్రా చేసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ తీసుకొని పిస్తా షెల్స్ కి ఇలా రెడ్ కలర్ ఫ్లేవర్స్ ఎఫెక్ట్ అయితే ఇస్తున్నాము. ఆఫ్టర్ దట్ ఈ ప్లాంట్ ఒక పాట్ లో ఉన్నట్టు కింద అయితే ఒక పాట్ ని డ్రా చేసేసాము. ఈ ఫ్రేమ్ మీరు ట్రై చేసి మీ ఇంట్లో ఎక్కడైనా హ్యాంగ్ చేయండి. మన ఇంటికి కొత్త వైబ్ అయితే వస్తుంది. ఈ సింపుల్ 3 క్రాఫ్ట్ మీకు ఎలా అనిపించాయి? నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, అలాగే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఇంకా మోటివేషన్ ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇట్.